ఏపీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ముట్టడి కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావుతో పాటు కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై చర్చలు జరిపి సానుకూలంగా ఒప్పందం చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తే బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కార్మిక వర్గానికి ఏ ప్రభుత్వం కూడా వ్యతిరేకంగా పూనుకుంటే ఆ ప్రభుత్వానికే పతనం తప్పదని హెచ్చరించారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము డిసెంబర్ 12 నుంచి మనము నిరోధక సమ్మెని మనం పిలుపు ఇవ్వడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వము మన నాయకులు చర్చలు పిలిపించి కూడా దయించి శాంతియుతంగా చేయండి. మీకు తెలుగుదేశం ప్రభుత్వం పరిష్కరించే రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి ఇప్పుడైనా వివరించి అంగన్వాడీ సమస్యల మీద పనిచేస్తారు. అట్లాగే టీఏబీలు ఆపేశారు. అంతకుముందు టీఏబీలు 2016 నుంచి టీఏబీలు అంతకుముందు ఇచ్చేవాళ్ళు కాదా? అప్పుడు ఇప్పుడు 5 జీవోలు ఇచ్చారు. 5 జీవోలు ఇచ్చారు. ఏ జీవోలు ఇచ్చారు? 60 కాదు 62 దాకా మీరు వరకు మీకు చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. 24 రోజులుగా చేస్తా ఉన్నారు. 23 రోజులు వచ్చింది. అందుకే వచ్చాం. ఇప్పుడు ఎన్నికల సమయం.